ప్రైజ్ ద లార్డ్. ఇతరుల్ని మార్చాలని ప్రయత్నించి అలసిపోయారా? ఎంత చెప్పినా ఎదుటివారు గ్రహించట్లేదు అంటే వారికి అర్థం కాక పనికి మాలిన వారుగా ఉన్నారా? కాదు. అర్థమైనా కూడా అర్థం కానట్లుగా ఉండటం కారణం వాళ్ళు మన మాటకు విలువివ్వట్లేదని తెలుసుకోవాలి. కాబట్టి లూకా 10:13 అయ్యో కొరిజీనా, అయ్యో బెస్తయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణం పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందెదరు అని వ్రాయబడింది. నిజమే, కొరాజీనా, బెస్తయిదా అనే పట్టణాలను ఆసక్తిని చూపించి అద్భుతాలతో రుజువులతో మార్పు కోరినా ఎంత ప్రయత్నించినా వారు మారలేదు. అయితే విమర్శ దినమున తూరు సీదోను పరిస్థితులే బెటర్ అని దేవుడు చెప్పడానికి ఈరోజు నా జీవితంలో కూడా నీ మార్పు కోరి అనుకూల సమయము నువ్వు నిర్లక్ష్యపరిస్తే మనకు కూడా శ్రమ కలుగుతుంది. కాబట్టి లోకం మారదు, లోకస్తులు మారరు. ఈరోజు తెలివిని బట్టి ప్రపంచాన్ని మార్చాలనుకుంటాము. జ్ఞానోదయం కలిగినాక ఒకరి కోసం కాదు, నేనే మారాలి అని మనం ప్రభువుకు అప్పగించుకుని ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం పొందుకొని మహిమార్థంగా సాక్షులం అవుతాము. ఏమంటారు?